సీజన్ వారి కాయల్లో పైనాపిల్ కూడా ఒకటి. మనకి గోదావరి జిల్లాలో ఎక్కువ శాతం ఈ 3 నెలల్లో కూడా ఈ ఆగస్టు మాసం వచ్చేంత వరకు కూడా ఈ ఉత్తరాంధ్ర నుంచి వచ్చే పైనాపిల్ మహా ఫేమస్గా చెప్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే సీజన్ వచ్చేసింది. ఈ జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో కూడా ఈ పైనాపిల్ మాత్రం తెగ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. కేవలం 100కే 4 అని చెప్పి ఆటోలో మరి ఇంటింటికి వెళ్ళి అమ్ముతూ ఉంటారు. అంత చీప్గా అమ్ముతున్న మరి ఈ ఫ్రూట్ చాలా అమూల్యమైనది. అనేక రుగ్మతులు కూడా ఉన్నాయి, అనేక రోగ నిరోధక శక్తి కూడా ఇందులో పైనాపిల్లో ఉంది. అసలు ఈ పైనాపిల్ మనకి ఎలా పనిచేస్తుంది, అలాగే ఈ పైనాపిల్ ఎక్కడి నుంచి ఎగుమతులు అవుతున్నాయి, అలాగే ప్రజెంట్ ఈ మార్కెట్లో ఎంతవరకు సేల్ అవుతున్నాయి, వాట్స్ ది స్టోరీ. ప్రకృతి ప్రసాదించిన ఫలాలు ఎన్ని ఉన్నప్పటికీ అందులో పైనాపిల్ మాత్రం చాలా ప్రత్యేకం. అనేక ప్రయోజనాలు కలిగి ఉన్న పైనాపిల్ సీజన్ మొదలైంది. సంవత్సర కాలంలో కేవలం 3 నెలలు మాత్రమే ఈ పండ్లు లభిస్తుంటాయి. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో పైనాపిల్ మార్కెట్లో ఎక్కువగా సందడి చేస్తుంది. పైనాపిల్ పంట ఏపీలో అధిక శాతం గిరిజన ప్రాంతాల్లోనే పండిస్తూ ఉంటారు. సంవత్సర కాలం కష్టపడి ఈ 3 మాసాలు చేతికి వచ్చిన పైనాపిల్ పంటను దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా పండించే ఈ పంటకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అక్కడ పాల్కొండ దగ్గర గిరిజనులు పైనాపిల్ వ్యాపారం పండిస్తారు. వాళ్ళ దగ్గర మేము తీసుకొని ఇటువైపు ఇటు సైడ్ తీసుకొని వస్తాం. ఏలూరు, విజయవాడ చుట్టుపక్కల మొత్తం అన్నిటికీ వాళ్ళ దగ్గర అంటే 25 రూపాయలు ఇలా తీసుకుంటాం. అప్పట్లో తక్కువ ఉండేది, ఇప్పుడు బాగా రేట్లు పెరిగిపోయి అక్కడ కూడా దళారులు చాలామంది ఎక్కువ అవడం వల్ల, ఒరిస్సా నుంచి అటు నుంచి వచ్చిన వాళ్ళ వల్ల ఎక్కువ అయిపోయింది రేట్లు కూడా. అక్కడ లాట్లు లెక్క రాదన్న, కాయలు లెక్క తీసుకోవాలి. పెద్ద మార్కెట్ అవుతుంది, ఆ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలి. ఈ సీజన్ అంటే 3 నెలలు ఉంటుందన్న, మే, జూన్, జూలై అంతే. ఆగస్టు ఎండింగ్ వచ్చేసరికి అయిపోద్ది సరుకు. బాగా వర్షాలు పెడితే గిట్టుబాటు అవుతుంది, లేదంటే మాత్రం పోతుంది, మొత్తం లాస్ అయిపోతారు బాగా. సంవత్సరానికి ఒకసారి పంట వచ్చినా 3 నెలలు ఉంటుంది. వాళ్ళకి ఈ పంట ద్వారా ఆధారం ఎక్కువ, వాళ్ళకి గిరిజనులు అందరికీ బాగా చాలా ఎక్కువ ఉంది డిమాండ్. అంటే సీజన్లో వచ్చేది ఒకసారి వస్తుంది కాబట్టి చాలా డిమాండ్ ఉందన్న. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లో పైనాపిల్ ఎక్కువ పంట లభ్యమవుతుంది. దీంతో కలకత్తా, బీహార్, ఒడిశా వ్యాపారులు ఇక్కడి రైతుల వద్దకు వచ్చి పంటను కొనుగోలు చేస్తుంటారు. సహజ సిద్ధంగా పండే ఈ అనాస ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పుల్లగా, తీయగా ఉండే ఈ పైనాపిల్లో పొటాషియం, సోడియం విలువలు అధికంగా ఉంటాయి. అది ఒత్తిడి, ఆందోళన రాకుండా కాపాడతాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని దూరం చేస్తాయి. పైనాపిల్లో సి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మధుమేహాన్ని, హృదయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్తో పోరాడుతుంది. ఇందులోని బ్రోమిలియన్ ఎంజైమ్ జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అంతేకాదు చర్మ నిగారింపు పెంచే ఎంజైమ్లు పైనాపిల్లో పుష్కలంగా లభిస్తాయి. పైనాపిల్ ఏంటంటే గిరిజన ప్రజలే పండిస్తారని, వీటికి ఏ మందు గట్ట ఏం వేయరన్న, ఓన్లీ ఒరిజినల్ పంట అది. వీటికి మందు గట్ట ఏం వేయరు. ఇది తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నైట్ భోజనం చేసాక తింటే ఫుడ్ ఎమ్మటే అరిగిపోద్ది అన్న. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ గట్ట ఏం రావన్న, క్యాన్సర్ ఇవన్నీ కంట్రోల్ ఉంటాయి అన్న, షుగర్ ఇవన్నీ. పైనాపిల్ తినడం వల్ల షుగర్ వచ్చేది అనుకుంటారు కానీ షుగర్ రాదన్న, ఇందులో షుగర్ ఉండదు. వీటికి ఏ మందు గట్ట ఏం వేయరన్న. వీటికి అవి కొండల ప్రాంతాల్లోనే పండుతాయి అన్న, కొండల మీద పండుతాయి. బయట మనకి ఇక్కడ పండవన్నాయి. అక్కడైతే ఏ మందు గట్ట ఏమి వేయరన్నా, కొండల మీద పండుతాయి అన్నాయి. కాయ ఒక్కో రోజు ఒక్కో రేటు ఉంటుంది అన్న. మార్కెట్ పెట్టి ఒక రోజు 5 రూపాయలు ఉంటుంది, ఒక రోజు 30 ఉంటుంది, ఒక రోజు 35 ఉంటుంది అన్న. దాని మీద ఒక 5 రూపాయలు మార్జిన్ వేసుకొని మేము ఇక్కడ అమ్ముతాం అన్న. వర్షం పడితే అక్కడ వ్యాపారస్తులు ఎవరు వెళ్ళకపోతే రేట్ డౌన్ అవుతుంది అన్న. ఆ ఒరిస్సా మొత్తం వైజాగ్ అందరూ వెళ్తే రేటు పెరుగుద్ది అన్న. వ్యాపారస్తులు వెళ్ళి దాన్ని బట్టి మార్కెట్ రేజ్ అవుద్ది అన్న. అంటే ఈరోజు కాయలు ఎక్కువ వస్తే రేట్ డౌన్ అవుద్ది అన్న, కాయలు తక్కువగా వస్తే కనుక కాయలు అందరూ ఎగబడతారు కాబట్టి రేట్ ఎక్కువ పెరుగుద్ది అన్న. మేము 25 రూపాయల నుంచి 30 రూపాయల దాకా అక్కడ కొంటున్నాం అన్న. ట్రావెలింగ్ ఒక 7 రూపాయల దాకా ఖర్చు అవుద్ది. దాన్ని బట్టి ఇక్కడ ఒక 5 రూపాయలు వేసుకొని మేము అమ్ముతాం అన్న. ఇక్కడ విజయవాడ, రాజమండ్రి మొత్తం అంతా వెళ్తాయి అన్న, ఒరిస్సా మొత్తం అంతా వెళ్తాయి పైనాపిల్. అసలు దీనికి ఏం మందు వేయరన్న, ఆటోమేటిక్గా వర్షం నీళ్ళతో ఆ కొండల మీద దాని అంతా అయ్యే పండాలన్న. ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్ని, ఇంకో 4 రోజులు బాగా వస్తాయి. ఆగస్టు నెలగా అయిపోద్ది అన్న. ఆగస్టు 10వ తారీఖు కల్లా మొత్తం క్లోజ్ అయిపోతుంది. పైనాపిల్లో చాలా రకాలు పౌష్టికాలున్నాయి. పైనాపిల్లో నీరు 87.8 గ్రాములు, ప్రోటీన్లు 0.4 మిల్లీగ్రాములు, కొవ్వు 0.1 మిల్లీగ్రామ్, పిండి పదార్థం 10.8 మిల్లీగ్రాములు, కాల్షియం 20 మిల్లీగ్రాములు, ఇలా అనేక 15 రకాల రుగ్మతలు దాగి ఉన్నాయి. పైనాపిల్ పైన ఉండే గట్టి తొక్కలోనూ అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పైనాపిల్ జ్యూస్ కన్నా పండు తినటం వల్ల మానవ శరీరంలోని ఎముకలు గట్టిపడతాయి. దీంతో పాటు మానవుని దంతాలు కూడా గట్టిపడతాయని వైద్యులు చెప్తున్నారు. సో ఈ ఫ్రూట్స్ అదే గుడ్ ఫర్ హెల్త్, న్యూట్రిషియస్ ఫ్రూట్ కదా. సో అదే పిల్లల కోసం తీసుకువెళ్తున్నాను. చక్కగా అందరికీ పెద్దవాళ్ళు కూడా బాగానే ఉంటుంది. అది కూడా విన్నాను, ఇది మన ఉత్తరాంధ్ర నుంచి అది వస్తుందని విన్నాను. సో ఇట్స్ గుడ్, మనం వాడటం మంచిది.
లాభాలంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎక్కువ ఈ రైస్ కంటెంట్ తినడం వల్ల మనుషులకి ఏంటంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ తింటున్నారు. సో మంచి ప్రోటీన్ విత్ లెస్ అమౌంట్స్ అంటే ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఈ ఫ్రూట్స్ని తక్కువ సీజనల్ ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, తక్కువ రేట్లోనే మంచి ఆరోగ్యం. సో బెటర్ కదా, ఇంత లాట్ వస్తుంది, ఎందుకు ఇలాగ చక్కగా తక్కువ రేట్లో వస్తుంది, తీసుకోవడం మంచిది. సో ఉత్తరాంధ్రలో దొరుకుతుంది, మంచిదే కదా, అంటే దూరం నుంచి ఎక్కడో తీసిన కన్నా మన ఆంధ్రాలో దొరుకుతుంది, మంచి ప్రోడక్ట్ మనం తీసుకోవడం మంచిదే కదా, హ్యాపీగా కదా, మనం కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఈ ట్రెండ్ చేంజ్ అవ్వాలండి, ఎందుకంటే మనుషులు ఈ తినే ఫుడ్ బిగ్గెస్ట్ రిఫార్మ్స్ అంటూ రావాలి. మన ఫ్రూట్స్ ఈ లోకల్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా సరే ఒక ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఒక సబ్సిడీస్ ఇచ్చి ఇవన్నీ చేస్తే డెఫినెట్గా బెటర్ హెల్త్ కోసం ఉన్నట్టు ఉంటుంది. మన కంట్రీలో ఉన్న బిగ్గెస్ట్ రిఫార్మ్ తీసుకురావాల్సింది ఫుడ్ రిఫార్మే. రేట్లు బాగా తక్కువ ఉందండి, ఎందుకంటే 100కి 2 ఇస్తున్నారు. ఇది బేరం ఆడితే ఇంకా తగ్గొచ్చు. సో ఎక్కువ లాట్లో తీసుకెళ్తే ఫ్యామిలీకి జ్యూస్గా తినొచ్చు, ముక్కలుగా తినొచ్చు, మంచి గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. సీజన్లో దొరికే పైనాపిల్ ప్రతిరోజు 50 గ్రాములు తీసుకుంటే మనిషి శరీరంలో ఉండే అనేక రోగాలకు చెక్ పెట్టొచ్చు. మరి అంతటి లాభాలు కలిగిన పైనాపిల్ మార్కెట్లోకి రావడంతో ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయడం కోసం ఆసక్తి చూపుతున్నారు. కలకత్తా, ఒరిస్సా ప్రాంతాల్లో ప్రజలు ఈ పైనాపిల్ ఎక్కువ కొనుగోలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువ ఉంది. ధర కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది. కాయ సైజును బట్టి రేటు ఫిక్స్ చేస్తారు రైతులు. ప్రస్తుతం మార్కెట్లో చిన్న కాయకు 10 రూపాయలు, పెద్ద కాయకు 20 రూపాయలు రేటు ఫిక్స్ చేసి మధ్య దళారులకు అమ్ముతుంటారు. అయితే ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండటంతో ఆ ప్రాంతాల్లో 30 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతూ ఉంటారు వ్యాపారులు. సీజన్ వారీగా దొరికే ఇలాంటి ఫ్రూట్స్ అస్సలు మిస్ అవ్వద్దని కొనుగోలుదారులు తెలుపుతున్నారు. చూశారు కదా పైనాపిల్ యొక్క లాభాలు. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం పైనాపిల్ జ్యూస్ అలాగే పైనాపిల్ కూడా తింటూ ఉంటారు. అందుకనే ఈ పైనాపిల్ ఈ సీజన్లో దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారైనా తినాల్సిందే. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కెమెరామెన్ మహితో, ఆలీ, గోదావరి జిల్లా నుంచి.